అర్జునుడి రథం మంటల్లో కాలి బూడిదైపోవటం గురించి మీకు తెలుసా? చెప్తాను వినండి. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు విజయాన్ని సంపాదించారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఒక మాట అంటాడు. అర్జున, ఈరోజు రథం నుంచి ముందు కిందకి నువ్వు దిగు అని. అర్జునుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే సారథి దిగిన తర్వాత యజమాని దిగటం అనేటువంటిది ఆనవాయితీ కాబట్టి. కానీ కృష్ణుడు పట్టుదల వదలలేదు. ఇక అప్పుడు చేసేది లేక అర్జునుడు రథం నుంచి దిగి దూరంగా జరిగి వెళ్ళాడు. వెంటనే పతాకం నుంచి హనుమంతుడు అదృశ్యమయ్యాడు. కృష్ణుడు తను కూడా దిగి కాలు కింద పెట్టాడో లేదో రథం ఒక్కసారి బ్రహ్మాండమైనటువంటి మంటల్లో చిక్కుకుని భస్మం అయిపోతుంది. అర్జునుడు షాక్ తింటాడు. అప్పుడు అర్జునుడి వైపు తిరిగి కృష్ణుడు చిరునవ్వుతో అంటాడు, అర్జున, ఈ రథం ఇంతకు ముందే కర్ణుడు, భీష్ముడు వాడినటువంటి శస్త్రాస్త్రాలతో కాలిపోయిందయ్యా. నేను దీని మీద కూర్చున్నాను కాబట్టి నా యోగశక్తితో అలా నిలిపి ఉంచాను. అదే ముందు నేను దిగుంటే ఇవాళ ఆ మంటల్లో నువ్వు కాలిపోయి ఉండేవాడివి. చూసారా, మన విజయం వెనక మన శక్తి ఎంత ఉందో భగవంతుని యొక్క అదృశ్య శక్తి అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని భాగవత రహస్యాల కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.